హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూసిన వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా అలా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరూ కూడా వీడియోని షేర్ చేయండి. డైలీ మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది. మన ఛానల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు వీడియోస్ అనేది మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి, అందరూ కూడా షేర్ చేయండి. వివరాలు ఒకసారి ఇక్కడ పరిశీలించినట్లయితే అకౌంట్లో PM కిసాన్ 2000 జమ, అన్నదాత సుఖీభావ సంబంధించి 5000 జమ. మెసేజ్లో రాని వారు ఇలా చేయండి. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటు తెలంగాణ రాష్ట్రంకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదాత సుఖీభావ పథకం కింద ఎకరాకు 5000 రూపాయలు ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా రైతు భరోసా కింద ఎకరానికి 5000 రూపాయల నుంచి 7000 రూపాయలకు పెంచిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మొదటగా అన్నదాత సుఖీభావ పథకం కింద ఏదైతే ఉందో ఎకరానికి 5000 రూపాయలు చొప్పున ఇస్తామని మనకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభావ పథకం కింద ఎకరానికి 5000 రూపాయల చొప్పున ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పథకానికి శ్రీకారం అయితే చుట్టడం జరిగింది. ఈ యొక్క డబ్బులు అనేటివి మనకు చూసుకున్నట్లయితే PM కిసాన్తో కలిపి దాదాపు 2000, ఇవి ఒక 5000 రూపాయలు లెక్కలో తీసుకున్న దాదాపు మొత్తం 7000 రూపాయలు అనేటివి ఆంధ్రప్రదేశ్ రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అన్న మాటకే దాదాపు చాలామందికి అకౌంట్లో ఈ యొక్క డబ్బులు అయితే జమ అయినాయి. అయితే ఈ PM కిసాన్ సంబంధించి ఏదైతే 2000 రూపాయల అకౌంట్లో డబ్బులు పడతాయి ఉందో వాటి మీకు చాలాసార్లు చెప్పానండి. మీకు చాలా వీడియోలో మీరు ఎవరైతే ఈ KYC ప్రక్రియ పూర్తి చేసుకుంటారో వారికి మాత్రమే ఈ PM కిసాన్ సంబంధించి డబ్బులు అనేది పడతాయని మీకు చాలాసార్లు చెప్పాను. చాలామంది కామెంట్ చేసిన విషయం ఏంటంటే, సార్ మాకు ఈ యొక్క అమౌంట్ అనేది మాకు అకౌంట్లో అయితే క్రెడిట్ అయితే అవ్వట్లేదని చాలామంది చెప్పడం జరిగింది. దీనికి కారణం ఏం లేదండి, మీరు కంపల్సరీగా మీ ఈ KYC అయితే ప్రక్రియ పూర్తి చేసుకోలేదు. అదేవిధంగా మీ యొక్క ఆధార్కు సంబంధించి స్టేటస్ కూడా మీరు ఫిల్ చేయలేదు. అదేవిధంగా మీ యొక్క భూమికి సంబంధించి కూడా అన్ని రిజిస్ట్రేషన్ సంబంధించి కూడా కరెక్ట్ అయితే లేవు. మీ ఒక్కసారి మీరు PM కిసాన్ gov.inలోకి వెళ్ళినట్లయితే అక్కడ పూర్తి సమాచారం అయితే ఉంటుంది. అక్కడ ఒకటి ఈ KYC ప్రక్రియ అనేది టిక్ మార్క్ ఉందా లేదో చూసుకోండి. అదేవిధంగా ఆధార్కు సంబంధించి టిక్ మార్క్ ఉందా లేదో చూసుకోండి. అదేవిధంగా మీకు బ్యాంకుకు సంబంధించిన టిక్ మార్క్ ఉందా లేదో చూసుకోండి. ఇవి ఉంటేనే కంపల్సరీగా మీ యొక్క PM కిసాన్ సంబంధించి 2000 అనేటివి అకౌంట్లో జమ అవుతాయని మీకు చాలాసార్లు చెప్పాను. అందుకే మీరు చాలామంది యొక్క ఈ KYC అనేది ప్రక్రియ పూర్తి చేయలేదు. ఇప్పటికైనా ఏం లేదండి, మీ ఈ KYC ప్రక్రియ పూర్తి చేసుకుంటే ఈ యొక్క 2000 రూపాయలు అనేటివి మీకు అకౌంట్లో అయితే పడే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పటికైనా కూడా ఈ KYC ప్రక్రియ పూర్తి చేసుకుని ఒక 2000 రూపాయలు అనేటివి మీరు పొందగలరు. అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి ఒక్కరు కూడా 5000 రూపాయలు పొందాలంటే కూడా కంపల్సరీ ఈ KYC ప్రక్రియ అయితే పూర్తి చేసుకుని కంపల్సరీ చేసుకుంటే మీకు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా అయితే మీ యొక్క రైతన్నలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ప్రభుత్వం ద్వారా ఇంప్లిమెంట్ చేసే ప్రతి ఒక్క పథకాలు ప్రజలకు రైతన్నలకు అదేవిధంగా అందుకోవాలంటే కూడా కంపల్సరీగా వాటికి సంబంధించిన రూల్స్, అదేవిధంగా వాటికి సంబంధించిన అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా ఫిల్ చేసుకుంటేనే ఒక పథకాలు అనేవి మనకైతే వర్తించే అవకాశాలు అయితే కనిపిస్తాయి. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని రైతన్నలు కానీ ఇతరత్ర వారు ఎవరైనా సరే కానీ కంపల్సరీగా ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసే ప్రతి ఒక్క పథకానికి అర్హులు కావాలంటే వారికి సంబంధించిన డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉండాలి. అదేవిధంగా దానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కరెక్ట్ ఉండాలి. వారు చేయవలసిన ఈ KYC ప్రక్రియ అవి కరెక్ట్ ఉంటేనే ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసే ఏ పథకమైనా కూడా మనం అర్హులమైతే ఉంటాం. కాబట్టి దీన్ని అయితే దృష్టిలో ఉంచుకొని మీరు కంపల్సరీగా ఒక 2000 రూపాయలు మీరు పొందుకోవాలంటే కంపల్సరీగా అయితే ఈ విధంగా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇటువంటి సమాచారం మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ అనేది అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు చేయవలసిందాలు మన ఛానల్ ఎప్పటికప్పుడు లైక్ కొట్టండి, అదేవిధంగా ప్రతి ఒక్కరు షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.